వివాదాల్లో చిక్కుకున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లారా? ఫోన్ సైతం స్విచ్ ఆఫ్, కేవలం కొంతమంది నాయకులతోని టచ్ లో ఉన్నారా? ప్రభుత్వ విప్ వంటి ఉన్నత స్థానంలో ఉన్న అరవ శ్రీధర్ తనపై వచ్చిన ఆరోపణలకు మీడియా ముందుకు వచ్చి నేరుగా ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? జనసేన అధిష్టానంపై ప్రభుత్వ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలపై విచారణ కమిటీ వేసింది. అరవ శ్రీధర్ తల్లి తన కొడుకును వేధించారంటూ సదరు మహిళపై రైల్వే కోడూరు అర్బన్ పిఎస్ లో ఈ నెల 9న ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఇది జరిగి 20 రోజుల తరువాత సదరు ప్రభుత్వ ఉద్యోగి తనకు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మోసం చేశారని, పెళ్లి చేసుకుంటారని చెప్పి అన్ని విధాలుగా మోసం చేశారని మీడియా ముందుకు వచ్చి బాంబు పేల్చారు. 3 రోజులుగా ఇదే వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. అరవ శ్రీధర్ కేవలం కొందరి కనుసన్నల్లోనే ఉంటూ ప్రజలకు, మీడియాకు కనిపించకుండా పోయారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. జనసేన నేతలు మాత్రం చట్టపరమైన సమస్యలు ఉండడంతోనే ఎమ్మెల్యే శ్రీధర్ నేరుగా మీడియా ముందుకు రాలేకపోతున్నారని, 1-2 రోజుల్లో మీడియా ముందుకు వస్తారని చెబుతున్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై త్రిసభ్య కమిటీని వేసింది జనసేన. దీంతో కమిటీ ముందు ఎమ్మెల్యే హాజరవుతారా, వివాదాలకు సమాధానం చెబుతారా అనే ఉత్కంఠ నెలకొంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ శర్మ అందిస్తారు. శర్మ. హిమబిందు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గత 3 రోజులుగా కనిపించట్లేదు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. తన పైన ఒక బలమైన ఆరోపణలు, ఒక మహిళ తన లైంగిక వేధింపులు గురి చేశారు, తన మోసం చేశారనే ఒక బలమైన ఆరోపణ చేస్తూ మీడియాకి ఎక్కి అనేక రకాల వీడియోలను బయటికి పంపించిన నేపథ్యంలో కూడా అరవ శ్రీధర్ స్పందించడం లేదనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. మొన్న రాత్రి 1 నిమిషం 40 సెకండ్లు నిడివి ఉన్నటువంటి ఒక వీడియోను ఆయన రిలీజ్ చేశారు. కేవలం ఇది డీప్ ఫేక్ వీడియో తప్ప ఇది వాస్తవం లేదు, దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని చెబుతూ ఉన్న ఒక వీడియో మినహా అరవ శ్రీధర్ మీడియా ముందుకు రావడం కానీ, తర్వాత తాను వివరించుకోవడానికి ముందుకు రాకపోవడం అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. జనసేనలో క్రియాశీలకమైనటువంటి ఎమ్మెల్యే స్థానంలో ఉండి తర్వాత అట్లాగా ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తనకు సంబంధించిన ఆరోపణ విషయంలో వివరణ ఇవ్వకపోవడం అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.